కడియం శ్రీహరి దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించడంపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. ఆయన మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు ఉంటే మంత్రి దృష్టికి తీసుకెళ్లాలంటున్నారు. కొండా సురేఖను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారంటున్న వరంగల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యవహారశైలి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆయన ఖచ్చితంగా బహాటంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి వరంగల్ గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్ డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏంటి, ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటన్నా అసలు ఏంటి మరి కడియం శ్రీహరి ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి అంటే మంత్రి స్థాయిలో చేశాడు, ఆయన ఎందుకైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు? దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వారు సమీక్ష చేయడం ఇవాళ ఎవరు కూడా దాన్ని హర్షిస్తలేరు, ఖండిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ కార్యకర్తలే కానీ ప్రజలందరూ కూడా. మరి ముఖ్యంగా ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక ఒక బీసీ మహిళ సీనియర్ శాసనసభ్యురాలు గతంలో మంత్రిగా పనిచేశారు కొండా సురేఖ గారు, ఇప్పుడు కూడా మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే వారికి ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువెళ్ళి మాకు ఈ సమస్య ఉంది వరంగల్ మన జిల్లా కాబట్టి జిల్లా మంత్రివర్గం కాబట్టి చెప్పాలి. వారు చెప్పకుండా వారు లోకల్ని హైదరాబాద్లో ఉన్నారు కానీ వారు తెలియకుండా దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో సమీక్ష చేయడం మేము ఏమైనా చర్య మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శ్రీమతి కొండా సురేఖ గారికి వారు క్షమాపణ చెప్పాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వరంగల్ నుండి. వాస్తవంగా చెప్తున్న కడియం శ్రీహరి గారు వెంటనే క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి. కొండా దంపతులు జనంలో ఉండరని చెప్పిండు. కొండా దంపతులు తెల్లవారు లేస్తే సమస్యలు ప్రజల సమస్యలు వారు తెలుసుకొని పరిష్కరించే దిశగా వారు కొట్లాడతారు. ఉదాహరణ షాయంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారు ఫస్ట్ కొండా సురేఖ గారు గీసుకొండ ఎంపీపీగా పనిచేశారు. వారు పనిచేసి షాయంపేట ఎమ్మెల్యేగా, పరకాల శాసనసభ్యురాలుగా, మంత్రిగా, వరంగల్ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే వారే గత 30-40 సంవత్సరాల నుండి కొండా దంపతులు ఏమన్నా ఎవరికైనా ఆపద వస్తే వారి ఆర్థిక సాయం చేసి వారికి అందరి భరోసా కల్పించి హాస్పిటల్ విషయం కానీ మ్యారేజ్ పెళ్లి పేదల మ్యారేజ్ విషయం కానీ. అసలు ఏంటంటే మీరు కూడా చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్లో, ఇండిపెండెంట్ కూడా మీరు పోటీ చేయడం జరిగింది, అయినా మళ్ళీ కాంగ్రెస్ని పట్టుకొని ఉంటున్నారు. ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వరంగల్ జిల్లాలో ఈ వర్గ విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకు? ఇప్పుడు మా కొండా దంపతులు ఏదున్న విషయం ముఖం ముందర అనేసి మాట్లాడి ఏ సమస్య ఉన్నా సాటుకోటి నేడుకోటి మాట్లాడే తత్వం వాళ్ళది కాదు. నేరుగా మాట్లాడి ప్రజలకు అందరికీ ఏం చేయాలి సాయం అని చేసే నాయకులు వాళ్ళు. కానీ సాటుకోటి నేడుకోటి మాట్లాడి ఇవాళ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాసర నుండి మొదలుకుంటే భద్రాచలం వరకు వారు దేవాలయాలు అభివృద్ధి చేసేందుకు మా గౌరవనీయులు మా మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు కంకణబద్దులై దేవాలయ అభివృద్ధి కోసం వారు పాడుతూ ఉన్నారు. యాదగిరిగుట్ట కానీ, వేములవాడ రాయలస్వామి, బాసర పుణ్యక్షేత్రం కానీ, మేడారం కానీ, సమ్మక్క సారల కానీ, వేములవాడ రాజరాజస్వామి కానీ, భద్రాచలం కానీ అనేక దేవాలయాలు, ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్ర రామప్ప దేవాలయం కానీ అనేక దేవాలయాలు కూడా వారు డెవలప్ చేసేందుకు కంకణబద్దులు అవుతున్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే కావాలని వారిని విమర్శిస్తూ ఉన్నారు. ఎప్పటికీ అది మంచి పద్ధతి కానీ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ప్రజాప్రతినిధులు అంటే గౌరవంగా ఇచ్చుకొని పుచ్చుకోవాలి కానీ ఇలా చేయడం మంచి పద్ధతి కానీ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఒక పార్టీలో ఇవాళ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న శ్రీమతి కొండా సురేఖ గారు రాజశేఖర రెడ్డి గారి కోసం, ఒక నమ్ముకున్న నాయకుని కోసం మంత్రి పదవి త్యాగం చేసిన ఘనత కొండా సురేఖ గారు దక్కుతుంది. శాసనసభ్యురాలుగా కూడా రాజీనామా చేసి మళ్ళీ నిలబడడం జరిగింది. ఇవాళ గౌరవనీయులైన మా ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు గారు కూడా దేశంలోనే ఏకగ్రీవంగా ఎన్నికైన గొప్ప నాయకుడు మా కొండా మురళీధరరావు గారు. వేరే పార్టీలో పోగానే పోయే ముందే ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా 2 సార్లు చేసిన ఘనత కొండా మురళీధరరావు దక్కుతుంది. మరి ఐక్యత రాగం అనేది కొనసాగుతుందా? మరి తేనీటి బిందులు ఇవన్నీ రాజకీయాలు చూస్తున్నా, అది కూడా ఒకటే పార్టీలో ముసలం నడిచింది. ఐక్యత రాగం నడుస్తుందా లేకపోతే ఈ ముసలాలే నడుస్తున్నాయా? ఐక్యత రాగం నడవాలని మా గౌరవనీయులు కొండా సురేఖ గారు, కొండా మురళీధరరావు గారు అందరం కలిసి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ చిన్న పెద్ద సీనియర్ సీనియర్ అందరూ కలిసి ఉన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. వారు ఏదో కావాలని పంచాయతీ పెట్టుకోవాలనే ఉద్దేశం లేదు. కాబట్టి కావాలనే తాపుకోసారి వాళ్ళు గెలుపుతూ ఉన్నారు తప్ప
మా కొండా దంపతులు ఎట్టి పరిస్థితుల్లో అందరితో కలిసి ఉండాలనే ఉద్దేశం, తెల్లవారులు అయితే ప్రజల్లో ఉండాలనే ఉద్దేశం తప్ప వేరే మరేం లేదు. దానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యతతో ఉంటే అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. కానీ అనవసరంగా మేడం నిర్వహించాల్సిన సమీక్ష సమావేశం కడియం శ్రీహరి గారు నిర్వహించి ఆయన పెద్దతనాన్ని కోల్పోయారని, పైగా అతనే మళ్ళీ మాటలు అనడం అనేది కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ కూడా చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేంద్ర HM TV వరంగల్.